ఆజ్ఞ ప్రకారంగా లక్ష్మణుడు సీతామ్మవారిని అడవిలో వదిలిపెట్టిన తర్వాత వాల్మీకి మహర్షి కంటబడి ఆయన యొక్క ఆశ్రయంలో రక్షణ పొందుతూ 2 కుమారులకు జన్మనిచ్చింది. వారి పేరు కుశలవులు. వారికి వాల్మీకి మహర్షి చక్కని నైపుణ్యాన్ని కలిగించి అన్ని విద్యలు నేర్పించి శ్రీరామచంద్రుడు చేయుతున్నటువంటి రాజత్వ యాగానికి అనేక మంది రాజులు, ఋషులు, మునులు వేంచేసినారు. వాల్మీకి మహర్షి కూడా ఈ మహావీరులైనటువంటి బాలకులు కుశలవులను తీసుకొని వెళుతూ రామాయణంను గానము చేయండి ఆయన వారికి తెలిపినాడు. రఘుకులపురిదని రామాయణం, రఘుకులపురిదని రామాయణము బాలకులారా పాడండి, శ్రీరామాయణము పాడండి, రామాయణము పాడండి. సదమల మునిజన సదనములందు, సదమల మునిజన సదనములందు, శితివర సుందర శిబిరములందు, శితివర సుందర శిబిరములందు, రాజమార్గముల రత్సలయందు, రాజమార్గముల రత్సలయందు మీ పాట విరిసి విడిపడనింది, మీ పాట విరిసి విడిపడనింది. బాలకులారా పాడండి, రామాయణము పాడండి, రామాయణము పాడండి. రసాలవని ఫలమున సేవించి, రసాలవని ఫలమున సేవించి, రసాల తంగుని గళముల నిలిచి, రసాల తంగుని గళముల నిలిచి, జడపక స్వర వేడనముల నిలిచి, బంధతాళలయ పాటించండి, బాలకులారా పాడండి, శ్రీరామాయణము పాడండి, శ్రీరామాయణము పాడండి. రఘుకులపురిదని రామాయణము బాలకులారా పాడండి, రామాయణము పాడండి, రామాయణము పాడండి. మును స్వర్గ క్రమమును ధ్యానించి, మును స్వర్గ క్రమమును ధ్యానించి, వారుకలో భావము ప్రకటించి, వారుకలో భావము ప్రకటించి, ప్రతిదినముక పరిమితిగా పఠించి, ప్రతిదినముక పరిమితిగా పఠించి, యథాచిత్రణకు జతన పడండి, కథాచిత్రణకు జతన పడండి, బాలకులారా
నెట పేర్కొనకండి వేణువుల నెట పేర్కొనకండి ముని శిష్యులమేమని తెలుప